రామ్మూర్తి గారు, మీరు అమ్మ మీద రాసిన కవిత ప్రపంచంలో తెలుగు వాళ్ళందరినీ కదిలిస్తుందండి. సార్ అంటే కేవలం తెలుగు వాళ్ళే కాకుండా నాకు తెలిసి కొంతమంది అది బాగా వైరల్ అవడంతో దాన్ని ఇంగ్లీష్‌లోని, హిందీలోని ట్రాన్స్‌లేట్ చేసుకొని వినేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎదురయ్యారు. అవును సార్. రామ్మూర్తి గారు అనగానే ఆ తల్లి, అమ్మ పేగుబంధం గురించి మీరు వివరించింది అది ఎవరు దాన్ని అంటే సాధారణంగా మదర్స్ డే, సార్ ఇంటర్నేషనల్ మదర్స్ డే ఆ రోజే కాకుండా 360 రోజులు ఎక్కడో దగ్గర మీ కవిత కనిపిస్తుంటది, వినిపిస్తుంటది. తల్లికి, కొడుక్కి బంధం లేదా తల్లికి పిల్లల మీద బంధం అనేది అర్థం చేస్తుంటది. ఇంకా మీరు మీ డ్యూటీ చేస్తూనే ఇంకా చాలా మీరు కవితలు రాసినట్టుగా తెలుస్తుంది. చాలామంది విద్యార్థులకి మీరు స్కూల్‌కి వెళ్ళి వాళ్ళలో చైతన్యం కల్పించడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో మీరు రాసిన ముఖ్యంగా చెప్తే తండ్రి, కూతురు మీద అనుబంధం చాలామంది తండ్రి, కూతురు అనుబంధం కొంతమంది దరిద్రులు రకరకాలు మాట్లాడుతుంటే మీరు రాసిన కవిత చాలామందికి కంటతడి పెట్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెప్పండి. నమస్కారం సార్. నిజంగా అమ్మ కవిత మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మన ప్రపంచానికి ముఖ్యంగా మన తెలుగు వారికి పరిచయం అవ్వడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం సార్. ప్రత్యేకంగా నేను మీకు తల వంచి నమస్కరిస్తున్నా. అది పైన దేవుడు ఒకరి ద్వారా కల్పిస్తుంది. ఎస్ సార్. అంటే మీరు నాకు ఇవ్వడం, నేను మీకు ఇవ్వడం కాదు. అది విషయం చెప్పాలంటే సార్, అమ్మ కవితను రచించిన ఏ మహానుభావుడో నాకు తెలియకపోయినా నేను దాన్ని మామూలుగా అయితే సాధన చేయడం జరిగింది. దాన్ని కొన్ని లక్షలాది మందికి వినిపించడం కూడా జరిగింది. లక్షలాది మంది కాదు, కోట్లాది మందికి సార్ వినిపించడం జరిగిందనమాట. అందులో భాగంగానే నేను మరలా కూడా కొంచెం బాధ్యత పెరిగింది సార్. బాధ్యత పెరిగింది. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఎలా ఉంటాయో ఆ కష్ట నష్టాలు నాకు తెలుసు సార్. కాబట్టి ప్రస్తుత సమాజంలో రాను అంటే కొన్ని చూస్తూ కూడా సార్, అంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపిస్తున్నటువంటి చాలామంది బిడ్డలు ఆప్యాయత చూపిస్తున్నారు. నిజంగా వారికి నేను చేతులెత్తి నమస్కరించాలి. కొంతమంది అయితే కొన్ని కారణాల రీత్యా తల్లిదండ్రులని కొంచెం అనరాని మాటలు అనడం ఇవన్నీ బాధ అనిపిస్తుంది సార్. అలాంటప్పుడు నేను కొంతమంది మా గురువుల సపోర్ట్ తీసుకుని డాక్టర్ సి నారాయణ స్వామి గారు కావచ్చు, నరసింహారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు కానీ, మన పోతుపోలు రెడ్డప్ప గారు, విశ్రాంత ఎంఈఓ గారు, వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి నేను అడుగుతుంటా, గురువుగారు ఏదైనా మంచి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క పాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అన్నారు సార్. అదే క్రమంలో ఒక్క రోజులో మహావృక్షం కాలేవు, విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు, భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు, ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు, ఎండ వానల కొర్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం, కాయళ్ళు కాచి పళ్ళనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం, మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తోంది ప్రపంచం, నిలువెత్తు నిదర్శనం అందుకు కావాలి నీవు సజీవ సాక్ష్యం అంటూ విద్యార్థి లోకాన్ని నిత్యం పలకరిస్తూ ఉండటం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం సార్. కరెక్ట్ అండి. మొక్కని చూసి నేర్చుకోమని చెప్తారు ప్రతి మనిషికి కూడా. అవును సార్. ఎందుకంటే ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో, బద్ధకాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో, ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, పరుల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో, అందరికీ ప్రేమను పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో. సార్ తండ్రి కూతురికి ఉన్న అనుబంధం ఆప్యాయత మీద సార్ ఖచ్చితంగా చెప్తాను సార్. నాకు ఎందుకంటే రకరకాలుగా అనేక మంది మహానుభావులు రకరకాలుగా రాశారు సార్. దానిలో నేను నా దగ్గర ఉన్న ఒక 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ ఉండొచ్చు. అందులో భాగంగా నేను గతంలో అమ్మ గురించి అంత చెప్పినంత స్థాయి ఉండకపోవచ్చు, కానీ నాన్న అనే విషయానికి వస్తే అంటే సార్ తండ్రికి కూతురు మీద విపరీతమైన అభిమానం సార్. అలాగే కొడుక్కి అంటే కొడుకు అంటే తల్లికి ప్రాణం, కూతురు అంటే తండ్రికి ప్రాణం. ఇదే భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైన కూతురికి తండ్రి మీద అంతే ప్రాణం ఉంటుంది, కానీ కొడుక్కి తల్లి మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మాట ఎవరో నేను చదివిన కవిత సార్ ఇది. కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్ కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది, మళ్ళీ తిరగబడ్డాడు 22 సంవత్సరాల తర్వాత, పిచ్చి తల్లి కోలుకునేది ఎప్పుడు సార్? అందుకే క్షమించాలి, నేను అందరినీ అనను, కానీ అంటే కొరివి పెట్టేది కొడుకు, కూడు పెట్టేది కూతురు అన్నారు సార్. అంటారు సార్. అంటే అది నేను కూడా ఆడబిడ్డ తండ్రి కాబట్టి నాకు ఆ స్వార్థం ఉంది కాబట్టి అదే సార్ నేను చెప్తున్నా. అందులో భాగంగా అన్నారు కదా సార్. అంటే కూతురు ఇంటికి వెలుతురు,
కూతురున్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, కూతురు లేని ఇల్లు వెలవెలలాడుతూ ఉంటుంది అన్నారు సార్. అందుకే లేక లేక ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క బేటీ, అందువల్ల అయ్యింది ఆ ఇల్లు బ్యూటీ. ఆడబిడ్డ తండ్రి లోకాన ఘన పాటి సార్. సూపర్. ఇది ఆడబిడ్డ గురించి చెప్పేటప్పుడు సార్. అందుకే ఒక స్త్రీమూర్తి విషయంలో తీసుకుంటే సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం కదా సార్, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా స్త్రీమూర్తికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప స్థానం. అంటే పురాణాల నుంచి తీసుకుంటే బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవిని నాలుక మీద ఉంచుకున్నాడు సార్. మహావిష్ణువు తన యొక్క హృదయస్థానాన్ని ఇచ్చాడు లక్ష్మీదేవి గారికి. అలాగే ఇంకా శివుడైతే పరమశివుడు తన అర్ధ శరీరాన్ని అర్ధనారీశ్వరుడు అన్నారు ఆయన్ని. అందుకే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అవి దేవతా లోకాలు అయినాయని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు కూడా సార్ ఏ ఇంట్లో అన్యోన్య దాంపత్యం అంటే సార్, ఒకప్పుడు ట్రేస్ ద అంటే ఒక ఇఫ్ యు డోంట్ మైండ్ సార్, పాతకాలం ఒక ప్రతి ఒక్క స్త్రీమూర్తి విజయం వెనుక అంటే ప్రతి ఒక్క పురుషుడు స్త్రీమూర్తి విజయం ఉంటుంది అని చెప్తారు. అంటే నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ అఫెన్స్ వన్స్ అపాన్ ఎ టైమ్, నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ సక్సెస్ అన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, మామూలుగా గృహిణి అంటారు కదా సార్, గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు, ఎంత సులకనగా అంటారు సార్. అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి ఆ తర్వాత ఆ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డలు క్యారియర్ కట్టేయడం, వాళ్ళకి మంచిట్లు చూడడం, స్కూల్కి పంపడం, మళ్ళీ ఇంటి పనులు చూసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలు ఇంటికి చూసుకోవడం, మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు, ఇంటిల్లి పాది పనులు. అంటే ఒకటేని కాదు సార్, ఇల్లు శుభ్రపరచడం కావచ్చు, పాత్రగానులు అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు, లేదా చాలా పని ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్, మా గురువు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో, ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలండి అన్నారు సార్. అది గృహిణి యొక్క గొప్పతనం సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇంత ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా పని చేస్తుంటారు. అవును సార్. మీరు గృహిణి అన్నారు కదా, అవును సార్, హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కదా వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ సార్. కరెక్ట్. ఎస్ సార్, అది చాలా మనం 24 గంటలు పని వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవం చెప్తున్నా కదా, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో భార్య భర్త ఇద్దరు కష్టపడితే తప్ప 4 ఏళ్ళ నోట్లకు పోవు సార్. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ఇప్పుడున్నటువంటి వాస్తవానికి మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు కదా సార్, గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు. ఈ క్రమంలో ఇలా జరుగుతున్న క్రమంలో ఈ పోటీ ప్రపంచంలో మనం నిరంతరం ఇద్దరు కష్టపడి ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే సంతోషంగా ఏ అలవాట్లు లేని వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. ఇంకొంతమంది అలవాట్లకు బానిసై మళ్ళీ తప్పించుకొని కూడా మళ్ళీ జీవితాలు సరిదిద్దుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్.